మరి ఆ దుఃఖం పోయే మార్గం ఏమిటి? మన అజ్ఞానం, మన సంతోషం లేకుండా వేదనతో ఉండటం. అయితే ఏ విధంగా మనిషి ఆనందంగా, బ్రహ్మానందంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాడు అని క్వశ్చన్ మార్క్. అంటే ప్రతి మనిషిలో పుట్టేటువంటి సహజమైనటువంటి ప్రశ్న ఇది. ఫండమెంటల్గా ఇది అడగాలి. ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. ఈ ప్రశ్న వస్తుంది. కానీ వింత ఏంటంటే దుఃఖాన్ని, బాధల్ని, వేదనని, కష్టాలని వదిలిపెట్టడం చాలా సులువు. అది ఖచ్చితంగా సులువే. అదేమంత కష్టమేం కాదు. కాకపోతే మనకి వదలబుద్ధి కాదు. ఎందుకంటే దాని మీద చాలా చరిత్ర ఉంది దాని వెనక. దాని వల్ల చాలా చిక్కుముడులు ఉన్నాయి. మన బాల్యావస్థ నుంచి అది అలవాటు చేసుకుంటూ వచ్చాం. బాల్యంలో సంతోషంగా ఉండనివ్వరు. ఆనందంగా, ఉత్సాహంగా ఉండనివ్వటానికి హే అని అంటారు. సీరియస్గా ఉండు, ఏమిటి పెద్దానికి నవ్వుతూ ఉంటావు, సీరియస్గా ఉండు అని అలవాటు చేశారు. ఆ సీరియస్నెస్ వలన విచారము, దిగులు అనేది అలవాటైపోయింది. ఆ విధంగా మనం వద్దనుకున్న పనులే చేస్తూ ఉంటాం. నిస్సహాయంగా ఉంటాం, బలహీనంగా ఉంటాం, ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. బాల్యంలో ఖచ్చితంగా సహజంగా నువ్వు చేసి తీరవలసిందే. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. ఇష్టం లేకపోయినా బాధపడుతూ, లోపల వ్యతిరేకిస్తూ చేయాల్సిందే. ఆ చేయడం ఎలా? నీకు నీకు నీ 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 పట్ల నీకు వ్యతిరేకంగానే చేస్తాం. క్రమక్రమంగా అది అలవాటైపోయింది. ఇది స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదైనా అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, మనకు వ్యతిరేకంగా ఉన్నదే రైటు అన్నట్టు చెప్తూ ఉంటారు. మనకు అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉన్నదే రైట్ అట, మనకు అనుకూలంగా ఉంది రాంగ్ అట. ఈ విధంగా మన పెంపకం జరుగుతూ వచ్చింది. ఆ పెంపకంలో దుఃఖం అనే పాలు ఎక్కువ పోషణ అయిపోయింది. అది అసహజము. అది అసహజమైనటువంటిది, సహజం కాదు. ఆనందంగా ఉండటం సహజం, ఆరోగ్యంగా ఉండటం సహజం. ఆరోగ్యంగా ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఏమంటే నేను ఆరోగ్యంగా ఎందుకు ఉన్నానండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళవు. అసలు ఆ ప్రశ్నే రాదు. నీకు జబ్బు పడితే అప్పుడు వెళ్తావు డాక్టర్ దగ్గరికి. ఏమండి నాకు జబ్బు ఎందుకు వచ్చింది అని, కారణం ఏంటని, ఈ రోగానికి కారణం ఏమిటి అని అడుగుతావు. కరెక్టే, సరైన ప్రశ్న. నేను ఎందుకు దుఃఖంలో ఉన్నాను అనేది సరైన ప్రశ్న. అది సరికాని ప్రశ్న ఏంటి? నేను ఆనందంగా ఎందుకు ఉన్నాను అని సరికాని ప్రశ్న అవుతుంది అది. ఈ సొసైటీలో మన పెంపకం ఈ విధంగా జరిగింది. అయితే సంతోషంగా ఉండడానికి కారణం ఏమి ఉండక్కర్లేదు. కానీ సంతోషంగా ఉంటే ఏం
పిచ్చి పట్టిందా అన్నట్టు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు సింపుల్గా నవ్వుతూ ఉన్నారనుకోండి, కారణమే లేకుండా, అప్పుడేం జరుగుతుంది? ఏదే వీడికి లూజుగా ఉన్నాడు, వీడి తలలో నట్టేదో లూజ్ అయిపోయింది అని అంటారు. ఎందుకు నవ్వుతున్నావు అంట. ఏంటి విషయం, బాగా హ్యాపీగా ఉన్నారేంటి విషయం అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పొచ్చు? ఏమో నాకు కారణం తెలియదు, కానీ నాకు ఆనందంగా ఉండాలనిపించింది, ఆనందంగా ఉన్నాను అన్నాం అనుకోండి. వాళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్ ఉంది వీడిలో. ఏ కారణం లేదు, ఏ సందర్భం లేదు, వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. ఏంటి కారణం అంటే, ఏమీ నాకు తెలియదు, నాకు ఇలాగే ఉన్నాను అని అంటున్నాడు. ఇదేదో రాంగ్ ఉంది వీడికి అని ఆ సొసైటీ ఆ విధంగా మన మీద ముద్ర వేయటం మొదలెట్టింది. అదే నువ్వు దుఃఖంలో అనుకో, అసలు ఎవడు పట్టించుకో. ఎందుకని? ఆ దుఃఖము, ఆ బాధలు, బాధపడటము, దిగులుగా మొహం పెట్టడము, అవన్నీ మామూలులే అని అందరికీ కామన్గా ఉండేదేగా అని చెప్పి పట్టించుకో. పెద్ద స్పెషల్ ఏం కాదు. నువ్వేమి ప్రత్యేకంగా నేను గమనించాల్సిన విషయం ఏం లేదు. ఆ విధంగా మనకే తెలియని కొన్ని ఐడియాస్ మనలో సెటిల్ అయిపోయినాయి. అంచేత దుఃఖం అనేది సహజమైపోయింది, ఆనందం అనేది అసహజమైపోయింది. ఆనందం అనేది అసహజమైపోయింది, దుఃఖం అనేది సహజమైపోయింది. నువ్వు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి? ప్రూవ్ చేయి అన్నాడు. దానికి ప్రూఫ్ కావాల్సి వచ్చింది. అదే దుఃఖంగా ఉండడానికి ప్రూఫ్ అవసరం లే. అందరూ ఏడ్చేవాళ్ళలో నువ్వు ఒక శతకోటి బోడిలింగాలో నువ్వు ఒక బోడిలింగా అని ఏడ్చే బోడిలింగంలో అంతే. ఆ విధంగా ఈ విషయం ఎట్లా వచ్చిందంటే, మన లోపలికి 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 ఇంకిపోయింది, రక్తంలో ఇంకిపోయింది, ఎముకల్లో ఇంకిపోయింది, ఆ ఎముకల్లో ఉన్న గుజ్జులోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా అది నీకు వ్యతిరేకమైన, నీకు ఇష్టం లేకపోయినా ఆ యొక్క శరీరంలో ప్రతి కణానికి ఆ విషయం ఇన్ఫర్మేషన్ చేరిపోయింది. అది అక్కడున్న ప్రాబ్లం. ఆ విధంగా నువ్వు బలవంతంగా ఆ దిగులు పడటము, వేదన పడటము, దుఃఖంగా మానసికమైనటువంటి ఇదిలో పడటము అనేది ఫోర్స్ చేయబడి నీ సహజ స్థితికి వ్యతిరేకమైన ధోరణిలో జీవించడానికి అలవాటు పడిపోయావు. బలవంతంగా నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నీ సహజ స్థితిలో నువ్వు ఉండడం అనే దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నీవు కాని దాన్ని నువ్వుగా భావించుకుంటూ, మొత్తుకుంటూ, ఏడ్చుకుంటూ గందరగోళంలో పడిపోయావు. ఆ విధంగా మానవాళి సమస్తము తనది కాని దాని మీద పట్టుకొని ఏలాడుకుంటూ ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు, వాడు ఎక్కడున్నా, ప్రపంచంలో ఏమోనున్నా, ఆ మనిషి ప్రతి ఒక్కడు ఇలాగే ఉన్నాడు. వాడు అలా ఉండాల్సింది కాదు. తను ఉండవలసింది కాదు. తన అవసరమైన చోట ఉండలేకపోతున్నాడు. వాడు జన్మ హక్కు. ఆనందం అనేది జన్మ హక్కు, ఆరోగ్యం అనేది జన్మ హక్కు. కానీ అంచేత ఏమైంది? తను ఉండాల్సిన చోట ఉండలేదు, తన సహజస్థితిలో తను ఉండలేదు. తన నుంచి తాను దూరంగా అయిపోవటం వలన వియోగము. వియోగం అంటే దుఃఖము, విషాద యోగం అయిపోయింది. సో ఇంకా
ఈ విధంగా ఈ విషాదం వలన, ఈ దుఃఖం వలన, ఈ అలవాటు వలన ఏమైపోయావయ్యా అంటే నీ నుంచి నువ్వు దూరంగా సుదూరంగా వెళ్ళిపోయావు. మళ్ళీ అంత దూరంగా వెళ్ళిపోయి నీ యొక్క ఇంటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళా దారి కూడా మర్చిపోయావు. ఇంటికి వెనక్కి తిరిగి రావడంలా నువ్వు ఎక్కడుంటే అదే నీ ఇల్లు అనుకుంటున్నావు, ఆ దుఃఖమే నీ ఇల్లు అనుకుంటున్నావు, ఆ వేదనే నీ సహజస్థితి అనుకుంటున్నావు, ఆ యొక్క బాధలే ఆరోగ్యం అనుకుంటున్నావు, బాధలు ఆరోగ్యం అనుకుంటున్నావు. జబ్బు జబ్బు అది అది ఆ బాధలే అది రోగము రా నాయన అంటే లేలే, ఆ బాధలే నాకు ఆరోగ్యం అనుకుంటున్నావు. ఎవరైనా విషయం చెప్పారు, ఏమయ్యా దీన్ని వదిలి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఈ దుఃఖపు పడే బాధలని ఈ జీవితాన్ని డ్రాప్ చేయని, డ్రాప్ చేయబడి చచ్చిపోగలిగారు. డ్రాప్ ది సఫరింగ్ దట్ యు ఆర్ క్యారింగ్ అన్నెసెసరీ. ఎందుకు మోసుకుంటున్నావు? ఒక విచిత్రమైన, మనం చాలా అంటే మన గురించి మనకు తెలియకపోయినా పక్క వాళ్ళ గురించి బాగా తెలుస్తుంది కాబట్టి మన చుట్టూతో ఉన్న మనుషులను గమనిస్తూ ఉంటే వాళ్ళు సదా చెప్తూనే ఉంటారు ఇతరులకు. చెప్తూ ఉంటే మనం ప్రయాణంలో చూస్తున్నాము, లేదంటే ఎక్కడ చూస్తున్నామంటే ఎక్కడ లేని విషయాలన్నీ వారు పడే వేదనంతా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ సిల్లీగా అనిపిస్తాయి మనకు చూస్తే. దిస్ ఈజ్ ఆల్ దట్ వీ హ్యావ్ గాట్. నిజానికి ఇలాంటివే మనకు ఉన్నాయి. డ్రాప్ చేయొచ్చు కదా, పక్కో డ్రాప్ చేయమని అనొచ్చు, మనము డ్రాప్ చేయొచ్చు కదా. అవి ఎవరివి కాదు అసలు. మనం కాని దాన్ని మనం పట్టుకుని ఏలాడుతూ ఉన్నాం. వాడు ఇట్లా ఉన్నాడు, వీడు ఇట్లా ఉన్నాడు, అది చేశారు, ఇది చేశారు. చేసిన వాడు ఆ పని అయిపోయింది, మోసుకు తిరుగుతున్నాము. ఆ భారాన్ని, సమస్త భారాలన్నీ మోసుకు తిరుగుతున్నాము. సో డ్రాప్ చేయనైనా. అయితే ఆ డ్రాప్ చేస్తే మన ఐడెంటిటీ కోల్పోతామేమో అని ఏడుపు కొట్టు మొహం మన స్టాంప్ వేసుకుని తిరుగుతూ ఉండాలేమో. ఇప్పుడైనా అట్లీస్ట్ రైట్ నౌ అని. ఏంటి ఇప్పుడు నేను దిగులుగా ఉన్నాను, ఇప్పుడు నేను బాధల్లో ఉన్నాను, ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఇక్కడ వేదనలో ఉన్నాను, ఇది పెద్ద లేబుల్ వేసుకుని తిరగడం ఎక్కువైపోయింది. లేకపోతే పక్క వాళ్ళు సాడ్గా ఉన్నారు, పక్క వాళ్ళు బాధపడుతున్నారు అని. ఈ ప్రశ్నలవన్నీ పక్క వదిలేసి, ఇది నీ ఐడెంటిటీ కాదు, దుఃఖం అనేది నీ ఐడెంటిటీ కాదు, బాధలు అనేది నీ ఐడెంటిటీ కాదు. నువ్వెందుకు బాధలను గుర్తించుకుంటున్నావు? నీవు కానీ దాని గురించి ఎందుకు పదే ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ ఫీలింగ్ ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు నేను ఎవరిని? ఇంటికి వస్తే తెలిసేది. ఇంటికి వెళ్ళే దారి తెలియలేదు. నీ వెనక్కి తిరిగి నువ్వు నీ వైపుకి తిరగడం లేదు. పూర్తిగా వెనక్కి తిరిగిపో, నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు ఊహాజనితంగా కల్పనలో ఉండి ఆ దుఃఖమే నీ ఇల్లు, బాధలే నా రాసి పెట్టి ఉన్నాయి నా ముఖాన, నా కర్మ ఇంతే, ఇట్లా ఏడుస్తుకుంటూ ముందుకు పోతున్నావు నీ నుంచి నువ్వు దూరంగా. ఇది కాదు బాబు, ఇది నీ చుట్టూ ఉండే సమాజము, సొసైటీ క్రియేట్ చేసింది. అలాగని సమాజం మీద వ్యతిరేకిస్తావా? కారణం అది కాదు. సరే, అది ఉందని అంటున్నారు భూషణ్ గారు, కానీ దానిలో మనసులో పెట్టు తిరగడం వల్ల డ్రాప్ చేస్తే, మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది? నోబడీ వాంట్స్ టు స్టాండ్ నేకెడ్ ఇన్ ద స్ట్రీట్. నగ్నంగా ఉండాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఏంటి? నువ్వు ఆ సొసైటీతో తొడిగిన బట్టలే వేసుకుని తిరుగుతూ ఉన్నావు. దుఃఖము, దిగులు, ఆ విచారంగా ఉండడం అనేది. అంచేత ఏమవుతుంది? నేను ఆ బట్టలే వేసుకుంటాను, దుఃఖం అనే బట్టలే వేసుకుంటాను, వేదన అనే బట్టలే వేసుకుంటాను. ఓకే,
ఏదో ఒకటి వేసుకోవాలి కదా. ఆ దుఃఖాన్ని వేసుకుంటాను అని ఏముంది. అందరూ అదే బట్టలు వేసుకున్నారు, దుఃఖంలో కూరుకుపోయారు అన్న అన్న విషయమే ఎక్కువగా నడుస్తూ ఉంది, ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇది వ్యవహారం ఈ ట్రెండింగ్లో ఉంది. ఇదే పని విస్తృతంగా నడుస్తూ ఉంది. అందరూ అదే ఏడుపు. అయితే దానికోసం పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. అయితే అవి చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సినటువంటి వ్యవహారాలు. ఈ బాధలు అనేవి చాలా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అసలు వాళ్ళు ఆ బాధల గురించి డౌట్ రావట్లేదు, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నామో అని ఏదో ఈ బేదరికంగా ఉన్నాము అని. సో ఏమిటి అయితే 2 రకాల బాధలు ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అంటారే అలా. ఆ రాజుగారికి లేదా మహారాజుకి లేదా రిచ్ పీపుల్కి ఉండేవి వాళ్ళ బాధలు వాళ్ళకుంటాయి, పేదవాళ్ళ బాధలు పేదవాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఆ పేదవాళ్ళు ఇటువంటి అసాధ్యమైన స్థితికి నేను చేరుకోవాలి, నా స్టేటస్ చాలా గొప్పగా ఉండాలి అని. ఆ డబ్బు ధనము ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, వాళ్ళకు ఉండవు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలంటాడు. అక్కడ ఉన్నవాడు ఇదంతా గోల ఎక్కువగా ఉందని వాడంటాడు. 2 రకాల మనుషులు ఉన్నారు. అది పేదవాడు బాధలు పేదవాడివి ఉన్నాయి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టున్నాయి. ఇది కథ. 3వ రకం వాడు ఉన్నాడు. ఇది 3వ రకం ఒకటి ఉంది అన్న సంగతి మర్చిపోయారు అందరూ. ఆ 3వ రకము నీ రియాలిటీ, నీ వాస్తవ స్థితి. అక్కడ దుఃఖం లేదు. నీ వాస్తవ స్థితిలో దుఃఖం లేదు. నువ్వు కాని దాన్ని పట్టుకుని వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవ్వు 1 కాదు 1,90,000 ఉన్నాయి మనకి ఏడుపులు. మనం ఏమడుగుతున్నాం, దుఃఖం ఎలా 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 వదిలించుకోవాలండి అనే ప్రశ్న. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యవహారమే. ఎందుకని ఈ దుఃఖాన్ని వదులుకోలేకపోతున్నాడు, అదే సంపాదించుకున్న ఆస్తి అన్నట్టు. ఇది సంపాదించిన ఏమి లేదు, ఇక్కడ అంటించుకున్నది దుబ్రద. ఇది ఈ అది ఎందుకని వదలలేకపోతున్నాడు, అది కరెక్టే. ఎందుకంటే యూ వాంట్ టు మేక్ హిమ్ ఈవెన్ మోర్ పూర్. వాడు ఆ పేదవాడిని మరింత పేదవాడిగా చేయటం. ఎందుకంటే తన బర్త్ రైట్ ఉన్నటువంటి ఆ గొప్ప సంపదని, తన స్వీయ సంపదని తానే పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు ఉన్నవాడు బాధపడుతున్నాడు, చిన్నవాడు బాధపడుతున్నాడు, అందరూ బాధపడుతూనే ఉన్నారు. దాని గురించి అసలు ఆ ఈడ్చుకుంటూ పోవడమే తప్ప ఇంకే దాని గురించి వదిలించుకోవాలన్న ఆలోచన రావట్లేదు. అయితే ఆ వ్యక్తికి ఇది వదిలేవయ్యా, ఆ ఏడుపు వదిలేవయ్యా, ఆ దిగులు వదిలేవయ్యా, ఆ భారాన్ని వదిలేవయ్యా అంటే అతనికి ఇంకా గుర్తింపు లేదు అన్నట్టుగా అనిపిస్తుందేమో అని వాడుకోవాలి. అప్పుడు అతను శూన్య స్థితిలోకి వెళ్తాడు. వదిలేస్తే ఏమవుతున్నాడు, శూన్య స్థితిలోకి వెళ్తాడు, పూర్తిగా శూన్యమైపోతాడు. అక్కడ ఏమి ఉండదు, దుఃఖరాహిత్య స్థితికి చేరుకుంటాడు. కానీ మన సంస్కృతి, కల్చరు, మన సొసైటీ
మన మతాలు ఇవన్నీ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఈ మతాలు మనకు? మానవాళికి వ్యతిరేకంగా పెద్ద నేరం చేశాయి. కంప్లీట్ క్రైమ్, నేరమే అది, పెద్ద నేరం. ఖాళీగా శూన్యంగా ఉండకూడదు, ఆ శూన్య స్థితిలో ఉండకూడదు అని చెప్తారు. సత్యం ఎప్పుడు శూన్యమే, ఏమీ లేదు అక్కడ. అయితే ఆ సత్యం వెంట పడినప్పుడు నథింగ్ ఈజ్ ద డోర్ టు రిచ్నెస్. ట్రూత్ ఈజ్ దట్ నథింగ్నెస్ ఈజ్ ద డోర్ టు రిచ్నెస్. ఆ గొప్ప సంపదకి వెళ్ళాలంటే ఆ శూన్యస్థితిలోకి నువ్వు ప్రవేశించాలి. ఆ శూన్యస్థితిలో నువ్వు ప్రవేశిస్తే ఆ బ్రహ్మానంద స్థితిలో ఉంటావు. అందుకోసమే డ్రాప్ యువర్ థాట్స్. ఆలోచనలన్నీ కట్ చేయి, కళ్ళు మూసుకో, ఎరుకుతూ ఉంటూ నీ లోపలికి నువ్వు ప్రవేశించు. ఇది మనం చెప్తుండేది. దేనితో పని లేదు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు, ఇది విషయం అన్నమాట. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ డ్రాప్ చేయమన్నప్పుడు ఆ ఎంప్టీనెస్ వచ్చినప్పుడు ఆ ఆనందము, ఆ బ్రహ్మానందము, ఆ శూన్యస్థితి డోర్. అక్కడ గోడ ఉంది, ఆ గోడ నుంచి నువ్వు ప్రవేశించలేవు. ఖాళీ ఉంటేనే కదా నువ్వు వెళ్ళేది. ఆ గోడలోకి వెళ్ళాలంటే తల కొట్టుకుంటాం. గిట్టిగా వెళ్ళామంటే పగులుతుంది, ఎముకలు ఎరుగుతాయి. అంచేత నువ్వు ఆ గోడలోంచి ప్రవేశించలేవు. ఖాళీ ఉంటే నువ్వు వెళ్ళచ్చు. ఆ గోడ ఖాళీ ఎక్కడ ఉంది, అంతా గట్టిగా సాలిడ్గా ఉంది. అంచేత ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటారు అంతా, అది ఆబ్జెక్ట్స్ అనమాట. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్, అది ఒక వస్తువు, అది ఒక గోడ. దాని నుంచి నువ్వు ప్రవేశించలేవు, అది నేను నిరోధిస్తుంది. కాబట్టి నువ్వు అక్కడ డోర్ అంటే ఏమిటి, తలుపు తీయాలి అంటే అక్కడ నువ్వు ద్వారం పెట్టుకోవాలి, ఖాళీ చేయాలి. అక్కడ అడ్డమే ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. ఆ డోర్ నుంచి నువ్వు ప్రవేశించడానికి ఏది నేను నిరోధించడానికి వీల్లేదు. అప్పుడు వెళ్తావు. అంచేత ఏమవుతుంది, నీ లోపలికి రావాలంటే నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఆ గోడ కాదు, అక్కడ తలుపు పెట్టాలి, లోపలికి వెళ్తావు. రూమ్ ఎలా అవుతుంది, గోడ 4 గదులు పెడితే అది రూమ్ అవుతుందా? ఒక మధ్య ప్రవేశం ఉండాలి కదా. సో అంటే మన కండిషను అక్కడ శూన్యస్థితిలో ఉండవద్దు, ఖాళీగా శూన్యంగా ఉండద్దు. ఏదో ఒక బుర్రలో ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఇది కండిషనింగ్. అయితే ఇవన్నీ ఏం లేదు నాయన, అదంతా వదిలిపెట్టేయి, అన్ని దుఃఖాలని వదిలిపెట్టాయి, డ్రాప్ చేయి. ఏ ఆలోచనతో పని లేదు, రేపేమిటి ఆలోచన పని లేదు, నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. డ్రాప్ చేసి వాటన్నిటిని పక్కన పెట్టేయి, ఆ వేదనని పక్కన పెట్టేయి. అప్పుడు నువ్వు శూన్యంగా అయిపోయావు. డోర్ ఏర్పడింది, ఆ డోరు ఓపెన్ అయింది అంటే అక్కడ ద్వారం ఏర్పడింది. ఆ ద్వారం ఎక్కడ తీసుకెళ్తుంది, వైకుంఠ ద్వారము, డివైన్ డోర్, డోర్ టు ద డివైన్. ఆ వైకుంఠం ఎక్కడ ఉంది, నీ లోపలే ఉంది. నీ లోపల ఇప్పటివరకు అవన్నీ తీసి పక్కన పడేసావు, చెత్తంతా తీసి పక్కన పడేసావు, ఎంప్టీ చేసావు, ఖాళీ చేసావు, శూన్యం చేసావు. అప్పుడు నీ లోపలికి నువ్వు ప్రవేశించావు. నీలో ఉన్న దైవంలో ప్రవేశించావు. నీ ఇంటికి నువ్వు చేరుకున్నావు.
నీ సహజ స్థితికి, నీ మూల స్థితికి నువ్వు చేరుకున్నావు. తన సహజంగా మనిషి అక్కడ చేరుకుంటాడు ధ్యానం ద్వారానే. అయితే ఆ బ్రహ్మానందం అనేది ఏదో గొప్ప సాధించే వస్తువు కాదు, నువ్వు ఎక్కడికో పోయి సాధించేది కాదు. ఇది ఆల్రెడీ ఉంది. దానితోనే మనం పుట్టాము, ఆ బ్రహ్మానందంతోనే పుట్టాము. దాన్ని పోగొట్టుకోలేదు. కాకపోతే మనం దాన్ని పోగొట్టుకోలేదు, కానీ దాన్ని దూరంగా మాత్రం పోతున్నాము. మన వీపు చూపిస్తున్నాము, దానికి వెన్ను చూపిస్తున్నాము. ఆయన వెనకే ఉంది, కొంచెం తిరుగు, వెనక్కి తిరుగు. అది ఆ వెనక్కి తిరగడమే గొప్ప పరిణామ క్రమము. అయితే ఈ పరిణామ క్రమానికి ఆటంకాలు ఏమిటి, ఈ సొసైటీలో మనం కల్పించినటువంటి ఆటంకాలు ఏమిటి అనే దాని కొరకు ఏమిటో రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.